విపత్తుల నిర్వహణలో ఎన్సీసీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని డీఆర్టీఓ శేఖర్ రెడ్డి అన్నారు. అనేక రకాల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సమాజాన్ని సమాయత్తపరచాలని, అందుకు సుశిక్షితులైన మానవ వనరుల అవసరం ఎంతో ఉందని అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన యువ ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి డీఆర్టీఓ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. వారం రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతుల్లో ఎన్సీసీ క్యాడెట్లు దేశానికి ఎదురవుతున్న అనేక విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యాలను అందిపుచ్చుకొని సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ప్రథమ ప్రాధాన్యతగా భావించి సేవలో నిమగ్నమయ్యే ఎన్సీసీ ఒక మహత్తరమైన బాధ్యతను సైతం ఎత్తుకొని ముందుకు నడవాలని సూచించారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో అగ్నిమాపక చర్యలు, భూకంపాలు, వరదలు, ప్రాథమిక చికిత్స తదితర అంశాలపై ఎన్సీసీ క్యాడెట్లకు తరగతి మరియు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కల్నల్ శశిధర్రావు మాట్లాడుతూ, క్రమశిక్షణ, దేశరక్షణ, సమాజహితం ఎన్సీసీ ద్వారా సాధ్యమని అన్నారు. క్యాడెట్లు శ్రద్ధతో పాల్గొని మానవ వనరుగా దేశానికి ఉపయోగపడాలన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది తమ అధునాతన పరికరాలను ప్రదర్శిస్తూ విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్టీఏ అదనపు పీడీ హరీష్ కుమార్, యూసుఫుద్దీన్, ఎన్సీసీ 31వ బెటాలియన్ కల్నల్ మాధవరావు, సుబేదార్ రఘువీర్, ముశ్చిందర్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.